ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు 7 రోజులుగా రెస్క్యూ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు వ్యూహాలు అమలు చేస్తోంది. సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్స్ తో ముక్కలుగా కత్తిరించే ప్రక్రియను ప్రారంభించారు. పనుల్లో వేగం పెంచేందుకు ప్లాస్మా కట్టర్స్ ని సైతం వాడాలని నిర్ణయించారు. కట్టర్ తో కూడిన టీబీఎం మొత్తం 140 మీటర్ల పొడవుంది. అందులో టీబీఎం ఒక్కటే 1500 టన్నుల బరువుతో 2 ప్లాట్ఫామ్లుగా 120 మీటర్ల పొడవుంది. ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద, మట్టి, రాళ్లు పేరుకున్నాయి. వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు రెస్క్యూ టీం. మరోవైపు 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను తొలగిస్తున్నారు. బీఆర్ఓ, నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రాజ్ హోల్ మైనర్స్, రైల్వే శాఖ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఇక ఎస్ఎల్బీసీలో కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మనము విజువల్స్ లో చూడొచ్చు. కట్టర్స్ తో అక్కడ అన్ని కట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ట్రాక్ ని క్లియర్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే నీరు, బురద అడ్డంకిగా మారాయి. వాటిని కూడా తీసేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సిబ్బంది. అయితే వివిధ రకాలుగా అంటే అన్ని టీమ్స్ ని కూడా అక్కడ పిలిపించి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరంతరాయంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ దగ్గర ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇలా పలు వివిధ టీమ్స్ కూడా కార్మికుల కోసం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.